హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఇక్కడ మా బాబుని అయితే హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఇక్కడైతే బ్లడ్ టెస్ట్ కోసం కూర్చున్నాడు బాబు. బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు, ఇంకా అందుకే కూర్చున్నాడు. ఏం కాదు ఏం కాదు. వేస్తే ఎలా రైట్ అవుతాడు, బాగా ఏడుస్తాడేమో అనుకున్నాను నేను, కానీ అదేమీ లేదండి, బాగానే ఉన్నాడు. చూపిస్తున్నాడు ఇంజక్షన్ ఎక్కడ చేయించుకున్నావు అంటే. ఇక్కడైతే ఎక్స్రే తీసుకొచ్చాము. ఎక్స్రే ఎందుకంటే మొన్న ఒక్కసారి రాయి మీద పడ్డాడండి. అయితే ఆడతారు కదా పిల్లలు, అలాగే ఆడతా రాయి మీద పడేటప్పటికి గుండెల దగ్గర కదా ఊపిరితిత్తుల దగ్గర తగిలింది రాయి. అది హైట్ కూడా బాగానే ఉంది, భూమిలోకి ఉందన్నమాట రాయి. అందుకే నాకు భయం అనిపించి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. ఇంకా బ్లడ్ టెస్ట్ అది ఎందుకు రాశారంటే బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో అని రాశారండి. ఒంటి మీద పుక్కులా వస్తున్నాయి, అలాగే బాగా జలుబు దగ్గరగా ఉంటుంది. అసలు జలుబు అయితే అసలు తగ్గట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా బ్లడ్ టెస్ట్ ఎక్స్రే ఎందుకు రాశారనమాట. నీకేం కావాలి? అవునా? టెస్ట్ అని చేశాక ఏమీ అవ్వలేదు అని తెలుసుకున్నాకే నాకైతే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉందండి. పిల్లలు కదా, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కదా ఇక్కడ బిర్యానీ కావాలంట, బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. ఇంక ఇదైతే వెజిటబుల్ బిర్యానీ, ఇంకా కొంచెం పెట్టేసి అయితే ఇంకా నెబిలైజేషన్కి అయితే తీసుకెళ్ళాం. ఇంకా దానికే ఇంచుమించు 30 గంట అలా పట్టింది. 2 రకాలు రాశారనమాట. ఒకటి పెట్టిన ఒక 10 మినిట్స్కి ఇంకొకటి పట్టించాలి. ఇంకా అలాగా ఇంచుమించు మార్నింగ్ వెళ్తే మాకు ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా హాస్పిటల్లోనే గడిచిపోయింది టైం అంతా. ఇంకా అలా వస్తూ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా బావకు కూడా ఒకసారి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయిపోయిందండి. ఇంకా కాలుకైతే రాడ్డు లాంటిది వేశారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బావని కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళిపోయి ఇంకా చూసేసి ఇంకా 10 మినిట్స్ ఉండి ఇంకా వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. తర్వాత అయితే బెంగళూరు వెళ్ళిన వీడియోస్ అయితే వస్తాయండి. మేము బెంగళూరు వెళ్ళాం, కాకపోతే ఆ వీడియోస్ పెట్టడం కుదరలేదు. వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.